Hello everyone, welcome to my class. I am Srinivas Adusumalli. Before I begin the class, I need to tell you one thing. I am fortunate to have subscribers like you or students like you. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇంతకుముందు చూసేవాడిని, తెలుగు ద్వారా ఇంగ్లీష్ చెప్పేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ చూసేవాడిని. ఇప్పుడు అసలు చూడడం లేదు. అప్పుడు ఈ స్టూడెంట్స్ రాసినటువంటి కామెంట్స్, ఈ కామెంట్స్కి వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్లైస్ కూడా చూసేవాడిని. వాటితో పోల్చుకుంటే నా ఛానల్ చూసినటువంటి సబ్స్క్రైబర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, వీళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్, వీళ్ళు రైజ్ చేసే క్వెరీస్ అద్భుతమైనవి. అంత డెప్త్లోకి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారంటే ఒకవైపు ఆనందంగా ఉంటుంది, రెండో వైపు కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం తగ్గట్లు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మహాసముద్రం, మీరు ఎటువంటి అడుగుతారని భయంతో ఉంటుంటా నేను. సో అటువంటి మహాసముద్రం అయినటువంటి ఇంగ్లీష్లో నేను చెప్పా కదా, చాలా చిన్నవాడిని. బట్ ఈ క్వరీస్ చూసి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే సత్యమూర్తి గారని, ఆయన వయసు నాకు తెలియదు, పెద్దవారో లేకపోతే స్టూడెంటో కూడా తెలియదు, పేరును బట్టి పెద్దవారు అనుకుంటున్నాను. ఆయన చాలా ఇంతకుముందు కూడా మంచి క్వశ్చన్స్ అడుగుతారు ఆయన. ఇది నేను ఎప్పుడో 31st ఎపిసోడ్లో చెప్పింది పట్టుకొని ఇప్పుడు మనం 40th ఎపిసోడ్లో ఉన్నాం. నిన్న ఒక డౌట్ అడిగారు కామెంట్స్లో. ఆయన ఏమని అడిగారంటే, డౌట్ అసలు సెంటెన్సెస్ చదువుతాను, దాని తర్వాత ఆయన చెప్పిన డౌట్స్ చెప్తాను. ఇది మీకు నేను 31st ఎపిసోడ్లో మీకు ఇచ్చినటువంటి ఆ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆర్ స్టేట్మెంట్స్. దేర్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ హెల్ప్డ్ దెమ్ ఓవర్కమ్ దేర్ డౌట్స్ అండ్ ఫియర్స్ అబౌట్ ది ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్. నేను అక్కడ అప్కమింగ్ ఎగ్జామ్స్ అని రాశాను. అప్కమింగ్ ఎగ్జామ్స్ అంటే తప్పేమి లేదు, బట్ దిస్ ఈజ్ ఎ బెటర్ వర్డ్. ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్ అంటే రాబోతున్న పరీక్షల్ని అప్కమింగ్ ఎగ్జామ్స్ అనొచ్చు. ఫోర్త్ కమింగ్ అనేది ఇంకొంచెం బెటర్ వర్డ్. సో అదనమాట. దేర్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ హెల్ప్డ్ దెమ్ ఓవర్కమ్ దేర్ డౌట్స్ అండ్ ఫియర్స్ అబౌట్ ది ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే, మై టీచర్స్ ఫీడ్బ్యాక్ విచ్ వాస్ కన్స్ట్రక్టివ్ అండ్ ఇన్సైట్ఫుల్ హెల్ప్డ్ మీ ఇంప్రూవ్ మై ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ రెండు సెంటెన్స్లు రాసి ఆయన, మీరు 31st ఎపిసోడ్ ఇలా రాశారండి, కానీ అంతకుముందు మాకు ఇన్ఫినిటివ్స్ చెప్పినప్పుడు, అంటే నేను 11th ఎపిసోడ్లో, అంటే 11th అంటే ఎప్పటిదో చూసుకోండి, ఆ ఇన్ఫినిటివ్స్ జెరన్స్ చెప్పినటువంటి ఎపిసోడ్లో మీరు ఏం చెప్పారంటే, ఇంగ్లీష్లో 2 వర్బ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు కొన్ని వర్బ్స్ తర్వాత జెరన్స్ వస్తాయి, కొన్ని వర్బ్స్ తర్వాత ఇన్ఫినిటివ్స్ వస్తాయి. మాకు ఏది వాడాలో తెలియనప్పుడు ఇన్ఫినిటివ్స్ వాడండి, అంటే ఇప్పటికి మీకు ఇన్ఫినిటివ్స్ అంటే అర్థమైపోయి ఉంటుంది నా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూస్తే. అంటే 2+ బేస్ ఫామ్ వాడాలండి అని చెప్పారు. కానీ మీరు రాసినటువంటి ఈ 31st ఎపిసోడ్లో మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఇక్కడ మీరు ఇన్ఫినిటివ్ అంటే ఇన్ఫినిటివ్లో భాగమైనటువంటి 2 వాడలేదండి, అది ఎందుకు వాడలేదు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. ఏంటి ఇక్కడ అని అడుగుతుంది, దేర్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ హెల్ప్డ్ దెమ్. సో ఇది వర్బ్, మెయిన్ వర్బ్, హెల్ప్డ్ దెమ్ ఓవర్కమ్ దేర్ డౌట్స్ అండ్ ఫియర్స్ అబౌట్ ది ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్. సో వాళ్ళ టీచర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్, ఆ టీచర్ యొక్క ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ వాళ్ళకి హెల్ప్ చేసింది. ఏం హెల్ప్ చేసింది? ఆ రాబోతున్న పరీక్షల పట్ల వాళ్ళకున్న అనుమానాలు, భయాలని ఓవర్కమ్, అధిగమించడానికి పడింది. ఏంటి? వాళ్ళ టీచర్ చేసినటువంటి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. కాబట్టి ఇక్కడ హెల్ప్ అనే వర్బ్ వచ్చిందండి. దాని తర్వాత ఓవర్కమ్ అనేటటువంటి ఇంకొక వర్బ్ వచ్చింది. మరి ఇక్కడ 2 ఉండాలి కదా, మీరు ఇది జరండ్లో రాయలేదు, వర్బ్ ఇన్ఫినిటివ్ రూపంలో అంటే బేర్ ఇన్ఫినిటివ్గా రాశారు. మరి మీరు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ 2 ఉండాలి కదా మేషార్ అని అడిగారు. అదేవిధంగా రెండో సెంటెన్స్లో మై టీచర్స్ ఫీడ్బ్యాక్ విచ్ వాస్ కన్స్ట్రక్టివ్ అండ్ ఇన్సైట్ఫుల్ హెల్ప్డ్ మీ, ఇది మెయిన్ వర్బ్. హెల్ప్డ్ మీ, ఇంప్రూవ్ అనేది మళ్ళీ ఇంకొక వర్బ్. కాబట్టి ఇక్కడ కూడా మీరు 2 రాయాలి కదా సార్, మరి మీరు ఇలా రాయలేదు ఏమిటి? హెల్ప్డ్ మీ టు ఇంప్రూవ్ మై ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని ఉండాలి కదా, ఇక్కడ 2 ఉండాలి కదా అని అడిగారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగారు. నిజంగా అదృష్టవంతుని కదా, ఒకసారి ఊహించండి. ఎప్పుడు 11th ఎపిసోడు, ఎప్పుడు 31st ఎపిసోడు, ఈసారి దీన్ని తీసుకొచ్చి 38లోనో 39th ఎపిసోడ్లోనో అడిగారు. 38th ఎపిసోడ్లో అనుకుంటా. చూడండి నా వీడియోస్, నా క్లాసెస్ ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారు చూడండి. అది టీచర్కి భలే ఆనందం వేస్తుందండి. ప్యాసివ్ లెర్నర్స్ ఉన్నారనుకోండి, ఆ మోటివేషన్ రాదు చెప్పటానికి. ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం బాగా చెప్పాలి, వీళ్ళు బాగా నేర్చుకుంటున్నారు అనేటటువంటి మోటివేషన్ కలుగుతుంది. ఓకే, ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే
సత్యమూర్తి గారు, ఈ సెంటెన్సెస్లో తప్పేం లేదండి. ఏంటంటే ఇంగ్లీష్లో ఎన్ని వర్బ్స్ ఉన్నాయో కూడా మనకు తెలియదు. కొన్ని వేల వర్బ్స్ ఉన్నాయి. అన్ని వర్బ్స్లో నేను చెప్పినటువంటి ఆ 10th ఎపిసోడ్లో మీకు ఎంత వొకాబులరీ కావాలనే దాంట్లో నేను చెప్పాను. మనము బ్రహ్మాండంగా మాట్లాడాలంటే ఒక 1500 వర్బ్స్ నేర్చుకోవాలి. మామూలు సాధారణ సంభాషణలు టు గెట్ ఆన్ విత్ పీపుల్ మనకు ఒక 1000 వర్బ్స్ సరిపోతుంది. నేను కానీ అందులో 1500 వర్బ్స్ నేర్చుకోవాలని చెప్పాను. ఎందుకంటే ఇంగ్లీష్లో వర్బ్ లేకుండా సెంటెన్స్ ఉండదు. సో మీరు ఎన్ని వర్బ్స్ మీ దగ్గర ఉంటే అన్ని సెంటెన్సెస్ అంత చక్కగా మీరు సెంటెన్సెస్ ఫామ్ చేయగలరు. అందుకోసం మీకు 1500 వర్బ్స్ కావాలని చెప్పాను. ఈ 1500 వర్బ్స్లో కూడా నేనేం చెప్పానంటే 11th ఎపిసోడ్లో మనము సాధారణంగా మాట్లాడేటటువంటి వేల వర్బ్స్ మనం మర్చిపోదాం. మనం నేర్చుకునేటటువంటి 1000-1500 వర్బ్స్లో మహా అయితే ఒక 30కి లోపు <30 వర్డ్స్కి మాత్రమే జెరండ్స్ వస్తాయి. జెరండ్స్ అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ కొత్తగా చూస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే మీరు 11th ఎపిసోడ్కి వెళ్ళి ఇన్ఫినిటివ్స్ అండ్ జెరండ్స్ అని ఉంటుంది, అది చూడండి. సో ఆ జెరండ్స్ కేవలం 30 వర్బ్స్కి లోపే జెరండ్స్ వస్తాయి. మనము సాధారణంగా వాడేటటువంటి ఒక 30 వర్బ్స్కి తప్పనిసరిగా టు ఇన్ఫినిటివ్ వస్తుంది. 30 లోపు ఒక 5-6 వర్బ్స్కి ఎటువంటి అర్థం మారకుండా ఇన్ఫినిటివ్స్ రావచ్చు, జెరండ్స్ రావచ్చు. ఇంకొక 4-5 వర్బ్స్ ఉన్నాయి, జెరండ్ వాడితే ఒక అర్థం వస్తుంది, ఇన్ఫినిటివ్ వాడితే ఒక అర్థం వస్తుంది. సో అలా చెప్పాను నేను. ఇంకోటి ఏం చెప్పానంటే మీకు ఏది వాడాలో తెలియకపోతే చక్కగా ఇన్ఫినిటివ్ వాడేసేయండి, ఏం నష్టం లేదు, శశవిషాలు వద్దు మనకి అని చెప్పాను. సో సార్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను యాక్చువల్గా ఇన్ఫినిటివ్ రాయాలి. కానీ ఈ ఇంగ్లీష్ అనేది చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు సత్యమూర్తి గారు. నేను చెప్పిన రూల్ కరెక్టే, కానీ మీకు అదే చాలాసార్లు చెప్తుంటా, ఇంగ్లీష్లో 2 రూల్స్ చెప్తే 4 ఎక్సెప్షన్స్ చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ హెల్ప్ అనే వర్బ్ ఉంది చూసారా, ఈ హెల్ప్ అనే వర్బ్ తర్వాత కనుక ఇన్ఫినిటివ్ వస్తే దానిలో ఉన్న టూని మనము వాడనవసరం లేదు. వాడకూడదా? వాడవచ్చు, బ్రహ్మాండంగా వాడవచ్చు. కానీ నేను చదివినటువంటి ఏ పుస్తకాల్లో కూడా హెల్ప్ అని అవన్నీ నేను పర్టికులర్గా మనమేం చూడమండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే కొన్ని స్ట్రక్చర్స్ మనకు తెలియకుండా మనసులోకి వెళ్ళిపోతాయి. అలా చెప్తున్నాను, కానీ నేనేం ప్రతి దగ్గర హెల్ప్ వచ్చిన దగ్గర అండర్లైన్ చేశానని చెప్పడం లేదు. సో మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో ఎక్కడ హెల్ప్ తర్వాత వచ్చినటువంటి ఇన్ఫినిటివ్ ఎప్పుడు ఈ టూ ఉండదు. టూ ఉండాలా ఉండొద్దా? రూల్ ప్రకారం ఇక టూ ఉండాలి. కాబట్టి అసలు దీని గురించి మీరు అడిగిన తర్వాత ఏంటి దీని గురించి అని కొంచెం పరిశోధన చేస్తే ఏం తెలిసిందంటే ఈ టూ అనేది మనము క్యాజువల్ కాన్వర్జేషన్లో టూ వాడనవసరం లేదు. క్యాజువల్ రైటింగ్లో కూడా టూ వాడనవసరం లేదు. మీరు మన యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కూడా టూ అవసరం లేదు. మీరు IELTS కానీ, SAT ఎగ్జామ్ కానీ, GMAT కానీ, CAT కానీ అటువంటి హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మాత్రము టూ రాయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తారు. కాబట్టి అటువంటి హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో IELTS, GMAT, CAT, SAT ఆ ఎగ్జామ్స్లో మాత్రం టూ రాయాలి. మనం ఎక్కడ సాధారణమైనటువంటి సంభాషణల్లో, సాధారణమైనటువంటి మన రాసేటటువంటి సందర్భాల్లో ఎక్కడ టూ వాడనవసరం లేదు. మీరు వాడతారా మీ డిస్క్రిప్షన్, వాడుకున్నందువల్ల తప్పేమీ లేదు, ఎవరు తప్పనరు, కానీ వాడనవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, వాడతారో వాడరో మీ ఇష్టం. కాబట్టి ఈ సెంటెన్సెస్లో అదేవిధంగా ఇక్కడ కూడా హెల్ప్డ్ మీ టు ఇంప్రూవ్ అని రావాలి, కానీ ఇది రాయనవసరం లేదు. సో మై టీచర్స్ ఫీడ్బ్యాక్ విచ్ వాస్ కన్స్ట్రక్టివ్ అండ్ ఇన్సైట్ఫుల్ హెల్ప్డ్ మీ ఇంప్రూవ్ మై ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, లేదంటే హెల్ప్డ్ మీ ఇంప్రూవ్ మై ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనే చెప్పొచ్చు. సో మీ డిస్క్రిప్షన్ సార్, మీరు వాడతారా వాడరు అనేది మీ ఇష్టం. దీనికి నేను ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ నావి కలిపాను చూడండి. మై క్లాసెస్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ బెటర్. మై క్లాసెస్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ బెటర్. నా క్లాసెస్ వింటే మీకు కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. సరే, అది అతిశయోక్తో నిజమో మీరు చెప్పాలి, వినేవాళ్ళు నేను కాదు. సో నా గురించి అలా చెప్పుకున్నాను. సో ఏంటిది? మై క్లాసెస్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ బెటర్ అని చెప్పాను. మరి ఇక్కడ ఈ హెల్ప్ అనేటటువంటి వర్బ్ వచ్చింది, ఇక్కడ అండర్స్టాండ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. మరి ఇక్కడ టూ ఉండాలి కదా.
రూల్ ప్రకారం అయితే ఉండాలి. కానీ మనం ఇక్కడ వాడము. మై క్లాసెస్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ బెటర్. సరిగ్గా సరిపోయింది. మై క్లాసెస్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ బెటర్ వాడుకోవచ్చు, నష్టం లేదు. కానీ వాడము సార్. సరే మాకు గుర్తుండదండి, టు వాడేస్తాం, వాడేసేయండి. మై వైఫ్ హెల్ప్డ్ మీ ఆర్గనైజ్ మై బుక్ షెల్ఫ్ ఎస్టర్డే. మై వైఫ్ హెల్ప్డ్ మీ ఆర్గనైజ్ మై బుక్ షెల్ఫ్ ఎస్టర్డే. సో నిన్న నేను నా బుక్స్ అన్నీ సర్దుకుంటుంటే నా వైఫ్ హెల్ప్ చేసింది. సో హెల్ప్డ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ వచ్చింది. ఆర్గనైజ్ అనేటటువంటి ఇంకొక వర్బ్ రాగానే మీ లెక్క ప్రకారం ఇక్కడ టు ఉండాలి. కానీ ఇక్కడ టు అనేది లేదు, టు అనేది వాడనవసరం లేదు. మై వైఫ్ హెల్ప్డ్ మీ ఆర్గనైజ్ మై బుక్ షెల్ఫ్ ఎస్టర్డే. చక్కగా 150% కరెక్ట్. ఓకే సార్. తర్వాత ఈసారి ఇంకోటి సత్యమూర్తి గారు అడిగిన డౌట్ ఏంటంటే, మీరు ఈ రెండో సెంటెన్స్లో మై టీచర్స్ ఫీడ్బ్యాక్ విచ్ వాజ్ ఇన్స్ట్రక్టివ్ అండ్ ఇన్సైట్ఫుల్ హెల్ప్డ్ మీ ఇంప్రూవ్ మై ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఒక ఇన్ఫినిటివ్ వాడారు, ఒకే వాక్యంలో ఇక్కడ ఇంకొక ఇన్ఫినిటివ్ వాడారు, ఇక్కడ అసలు మెయిన్ వర్బ్ ఉంది. అంటే సార్ ఏం అడిగారంటే, సార్ ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ తర్వాత 2 ఇన్ఫినిటివ్లు వాడవచ్చునా అని అడిగారు. డెఫినెట్గా వాడవచ్చండి సత్యమూర్తి గారు, చక్కగా వాడుకోవచ్చు. 2 ఇన్ఫినిటివ్లు 3 ఇన్ఫినిటివ్లు హ్యాపీగా వాడుకోవచ్చు. 3 వరకు ఇబ్బంది లేదు. 3 దాటిని అనుకోండి ఆ అర్థంలోంచి మనము వి గెట్ లాస్ట్. సో మనము వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోద్ది, మనకి కాన్సెప్ట్ అర్థం కాదు. అందుకని 2 ఇన్ఫినిటివ్స్ హ్యాపీ, 3 ఓకే, 4 అది ఎక్స్ట్రీమిక. ఓకే 4 వాడకూడదా? చక్కగా వాడవచ్చు 4 కూడా. కానీ 4 వాడితే సెంటెన్సు ఎక్కువైపోతుంది. అక్కడ మీరు సెంటెన్స్ విడగొట్టడానికి ఓ ఫుల్ స్టాప్, ఓ కామా పెట్టుకొని 4 రాసుకోవచ్చు. 2 హ్యాపీ సార్, 3 యాక్సెప్టబుల్, 4 ఎక్స్ట్రీమ్ అది. ఓకే. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 ఇన్ఫినిటివ్సా 2 ఇన్ఫినిటివ్స్ అనేది మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. దానికంటే ముందు ఏంటంటే మీకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ ఉన్నటువంటి ఈ వేల వర్బ్స్లో ఇలాంటి పెక్యులియర్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసేటటువంటి వర్బ్ హెల్ప్ ఒక్కటే కాదు, ఇంకా కొన్ని వర్బ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సార్ మనకి హెల్ప్ ఒకటి, తర్వాత లెట్ ఒకటి, తర్వాత హియర్ ఒకటి, వాచ్ ఒకటి, మేక్ ఒకటి. వాచ్ అంటే వర్బ్ కింద వాడాము, పిల్లలకు చెప్తున్నారు సార్, మీకు కాదు. సో హెల్ప్, లెట్, హియర్, వాచ్, మేక్, ఈ 5 వర్బ్స్ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి హెల్ప్ ఎలా అయితే హెల్ప్ తర్వాత ఇంకొక ఇన్ఫినిటివ్ వస్తే 2 అవసరం ఉండదో, ఈ 5 వర్బ్స్ కూడా వీటి తర్వాత ఇన్ఫినిటివ్ వస్తే ఆ ఇన్ఫినిటివ్లో భాగమైనటువంటి పార్ట్ అయినటువంటి 2 వాడనవసరం లేదు. ఇవి 5 మాత్రమే ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, నాకు మాత్రం తెలియదు. ఇంకా చాలా ఉండుంటాయి, ఎందుకంటే ఇవేమీ స్పెషల్గా రాలేదు కదా, ఇంకా ఉండుంటాయి. కానీ నాకైతే ఎక్కడ మనకి దొరకలా. సో ఈ 5 వర్బ్స్ కూడా మనకి వీటి తర్వాత ఇన్ఫినిటివ్ వస్తే 2 వాడనవసరం లేదు. కాబట్టి మీకు ఫస్ట్ వీటి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత మీరు అడిగినటువంటి 3 ఇన్ఫినిటివ్లు వాడవచ్చు అనేది తర్వాత రాసి చూపిస్తాను. ఇప్పుడు ఈ 5 వర్బ్స్ ఉపయోగించి ఒక 5 సెంటెన్సెస్ రాద్దాం. సో మీకు హెల్ప్ గురించి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్లో హెల్ప్ అనే దాన్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వర్బ్స్ గురించి రాశాను చూడండి. లెట్, మేక్, వాచ్డ్, హర్డ్. ఓకే. ఐ లెట్ హిమ్ యూజ్ మై కార్. ఇక్కడ 2 అవసరం లేదు. ఐ లెట్ హిమ్ టు యూజ్ మై కార్. అతను నా కారుని వాడుకోనిచ్చాను, అతనిని నా కారు వాడుకోనిచ్చాను. ఐ లెట్ హిమ్ టు యూజ్ మై కార్, 2 అవసరం లేదు. ఐ లెట్ హిమ్ యూజ్ మై కార్. అదేవిధంగా మై క్లాసెస్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్ బెటర్. మై క్లాసెస్ మేక్ యూ టు స్పీక్ అవసరం లేదు. మై క్లాసెస్ మేక్ యూ టు స్పీక్ ఇంగ్లీష్ బెటర్. ఓకే. మరి అది ఎక్కువైందని ఇంకో సెంటెన్స్ రాశాను. షీ మేక్స్ మీ లాఫ్ అన్కంట్రోలబ్లీ. LAUGH. షీ మేక్స్ మీ లాఫ్ అన్కంట్రోలబ్లీ. ఎప్పుడు చేస్తుంది ఆవిడతో కూర్చుంటే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. సో షీ మేక్స్ మీ టు లాఫ్ కదా ఉండాల్సింది. షీ మేక్స్ మీ టు లాఫ్ అన్కంట్రోలబ్లీ, ఇది అవసరం లేదు. అదేవిధంగా వీ వాచ్డ్ ది బస్ డిసపియర్ ఇన్ టు ది డిస్టెన్స్.
వీ వాచ్డ్ ది బస్ టు డిసపియర్ ఇన్ టు ది డిస్టెన్స్. ఇక్కడ టు అనేది అవసరం లేదు. వీ వాచ్డ్ ది బస్ డిసపియర్ ఇన్ టు ది డిస్టెన్స్. అంటే చిన్నప్పుడు పల్లెటూరులోకి బస్సు వచ్చిందనుకోండి, పిల్లలందరికీ, ఇప్పుడు కాదులే, మా చిన్నప్పుడు ఊళ్ళోకి బస్సు రావడమే పిల్లలందరికీ ఒక ఫ్యాంటసీ. బస్సును చూడడమే ఒక ఫ్యాంటసీ. ఆ బస్సులో వచ్చే టైంకి వెళ్ళి అక్కడ కూర్చోవడం, బస్సు వచ్చిన తర్వాత అది వెళ్ళే వరకు, మన కనుచూపు మేర దాటిపోయే వరకు, మనకి కనిపించకుండా ఉండేంత వరకు దాన్ని అలా చూస్తూ ఉండేవాళ్ళం. సో వీ వాచ్డ్ ది బస్ డిసపియర్ ఇన్ టు ది డిస్టెన్స్. సో ఆ సెన్స్లో వాడామన్నమాట. డిసపియర్ ఇన్ టు ది, ఇక్కడ టూ అనేటటువంటి ఇన్ఫినిటీలో టూ అవసరం లేదు. ఐ హర్డ్ హర్ సింగ్ బ్యూటిఫుల్లీ ఇన్ ది టాలెంట్ షో. ఐ హర్డ్ హర్ సింగ్ బ్యూటిఫుల్లీ ఇన్ ది టాలెంట్ షో. సో ఇక్కడ టూ అవసరం లేదు. ఈ హర్డ్ అనే దాని తర్వాత వాచ్డ్, మేక్స్, మేక్ ఆర్ లెట్, హెల్ప్, ఈ 5 వర్బ్స్ తర్వాత వచ్చే ఇన్ఫినిటివ్కి మనకి టూ అవసరం లేదు. బేర్ ఇన్ఫినిటివ్ వాడితే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అడిగినటువంటి 3 ఇన్ఫినిటివ్స్ రావచ్చా లేదో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. సార్ ఇప్పుడు మీరు 2 అంతకంటే ఎక్కువ ఇన్ఫినిటివ్స్ రావచ్చునా అని అడిగారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చాను, చూడండి. డేవిడ్ లివింగ్స్టన్స్ బయోగ్రఫీ ఇన్స్పైర్డ్ అస్ టు ట్రావెల్ అండ్ టు లెర్న్ డిఫరెంట్ కల్చర్స్. డేవిడ్ లివింగ్స్టన్స్ బయోగ్రఫీ ఒకసారి ఎవరైనా ఓపిక ఉంటే చదవండి, అద్భుతంగా ఉంటుంది. సో ఆయన బయోగ్రఫీ ఇన్స్పైర్డ్ అస్, మమ్మల్ని దేనికి? ఇన్స్పైర్డ్ అస్ టు ట్రావెల్ అండ్ టు లెర్న్ డిఫరెంట్ కల్చర్స్. సో ఇక్కడ ఒక ఇన్ఫినిటివ్, ఇక్కడ ఒక ఇన్ఫినిటివ్ వచ్చిందండి. సో 2 ఇన్ఫినిటివ్లు హ్యాపీగా రావచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మనకి అందులో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఉండదు. ఈ సెంటెన్స్ చూడండి, ఇదంతా ఒక సెంటెన్స్ అండి, ఇదంతా ఒక సెంటెన్స్. దేర్ షార్ట్ కమింగ్స్ ఇన్ టీచింగ్ మోటివేటెడ్ మీ టు స్టెప్ అవుట్ ఆఫ్ మై కుకూన్ అండ్ కాంట్రిబ్యూట్ మై ఎక్స్పీరియన్స్ టు బెనిఫిట్ ది స్టూడెంట్ కమ్యూనిటీ ఎయిమింగ్ టు హెల్ప్ దెమ్ లెర్న్ ఇంగ్లీష్ బెటర్. ఇంత సెంటెన్స్, ఇంత పెద్ద సెంటెన్స్ రాశాను. ఎన్నున్నాయి సార్ ఇందులో? ఒకటి, ఇదేమో మెయిన్ వర్బ్ అండి, దట్ ఈజ్ మెయిన్ వర్బ్. దేర్ షార్ట్ కమింగ్స్ ఇన్ టీచింగ్ మోటివేటెడ్ మీ, అంతవరకు అది మెయిన్ వర్బ్. టు స్టెప్ అవుట్ ఆఫ్ మై కుకూన్ ఒకటి, అండ్ కాంట్రిబ్యూట్ మై ఎక్స్పీరియన్స్ టు బెనిఫిట్ ది స్టూడెంట్ కమ్యూనిటీ 2, ఎయిమింగ్ టు హెల్ప్ దెమ్ 3, హెల్ప్ దెమ్ టు లెర్న్, మళ్ళీ ఇక్కడ 2 అవసరం లేదు కానీ ఇది ఒక ఇన్ఫినిటివ్. అంటే 1, 2, 3, 4 ఇన్ఫినిటివ్లు వచ్చినాయి సార్. అందుకని 4 వస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ నేను సెంటెన్స్ని డివైడ్ చేసే ఒక కామాతోటి. ఇప్పుడు సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే సార్, ఇది ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి టీచర్స్ చూసి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ షార్ట్ కమింగ్స్ అంటే లోపాలు. దేర్ షార్ట్ కమింగ్స్ ఇన్ టీచింగ్ మోటివేటెడ్ మీ టు స్టెప్ అవుట్ ఆఫ్ మై కుకూన్. కుకూన్ అంటే మీకు లార్వా స్టేజ్లో ఉన్నటువంటి ఈ గొంగళి పురుగులు అవి ఉంటాయి చూసారు, అవి మట్టితోటి గూడు కట్టుకొని ఆ గూడులో ఉంటాయి. అదేవిధంగా కందిరీగలు ఆ మట్టితోటి గూడు ఏర్పరచుకొని ఆ గూట్లో ఉంటాయి చల్లదనం కోసం. ఇవేమో లార్వా స్టేజ్లో అందులోనే డెవలప్ అయ్యి సీతాకోక చిలుకలు కానీ లేకపోతే ఏదైనా మాత్స్ రూపంలో కానీ బయటకు వచ్చేస్తాయి, రెక్కల పురుగుల రూపంలో బయటకు వచ్చేస్తాయి. సో నేను అలా నా పర్సనల్ లైఫ్లో మా ఇంట్లోంచి బయటకు వెళ్ళను, ఒక కుకూన్లో ఉంటుంటా నేను. అటువంటి వాడిని దేర్ షార్ట్ కమింగ్స్ ఇన్ టీచింగ్ మోటివేటెడ్ మీ టు స్టెప్ అవుట్ ఆఫ్ మై కుకూన్. నా గూడులోంచి నేను బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. టు స్టెప్ అవుట్ ఆఫ్ మై కుకూన్ దేనికి? కాంట్రిబ్యూట్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ కాంట్రిబ్యూట్ చేయడం దేనికోసము? టు బెనిఫిట్ ది స్టూడెంట్ కమ్యూనిటీ ఎయిమింగ్ టు హెల్ప్ దెమ్ లెర్న్ ఇంగ్లీష్ బెటర్. నిజంగా నేను పడేటటువంటి శ్రమ మీరు ఊహించలేరు. మీకు ఆ మెటీరియల్ ఇవ్వటానికి నేను పడుతున్న శ్రమ చాలా కష్టమైందండి. చెప్పటమే ఉంది, ఇంకో 4 గంటలు చెప్పొచ్చు. మెటీరియల్ తయారు చేయటము, అది మీకు ప్రతి ఎపిసోడ్కి మీకు ఇవ్వటము, మీకు హోంవర్క్ ఇవ్వటము, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదా కొంత కరెక్షన్ చేయటము. సో ఇట్ ఈస్ టాక్సింగ్ మై ఎనర్జీ. సో ఇలా సెంటెన్స్ అంటే మీరేమనుకోవచ్చు, ఏంది ప్రతి దాంట్లో వీడు సోత్కర్ష చేసుకుంటున్నాడని. సోత్కర్ష కాదు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఇవి నా సొంత సెంటెన్సెస్ అని మీకు తెలియజెప్పడం కోసం ఇది రాసింది. ఇదేం పెద్ద నేను చేస్తున్నది పెద్ద కాంట్రిబ్యూషన్ ఏం కాదు, ఖాళీగా ఉంటున్నాం చేస్తున్నాం, దాని గురించి కాదు. ఇది ఈ సెంటెన్సెస్ మేషారు ఇది ఎక్కడో పట్టుకొచ్చింది కాదు, ఏరుకొచ్చింది కాదు. మేషార్ సొంతంగా ఇంత పెద్ద సెంటెన్స్ తయారు చేయగలడు
మాస్టర్ మనకు చెప్పేటటువంటి కెపాసిటీ ఉందని మీలో నమ్మకం కలిగించడం కోసమే. అందుకోసమే నేను నా వొకాబులరీ క్లాసెస్లో కూడా మీ సమకాలీన ప్రపంచం నుంచి, కాంటెంపరీ వరల్డ్ నుంచి సెంటెన్సెస్ తెచ్చివ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు అర్థమైందా సార్? మీరు 3 వాడినా 4 వాడినా తప్పేమీ లేదు, చక్కగా వాడుకోవచ్చు. ఓకే. దీని తర్వాత ఒక చిన్న విషయం నాకు నిన్న ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే, ఈ పిల్లలు నా దాంట్లో కామెంట్ సెక్షన్స్లో వాళ్ళు రాస్తున్నారు. వీళ్ళు చిన్న చిన్న సెంటెన్సెస్ కూడా కొన్ని తప్పులు రాస్తున్నారు. సో సెంటెన్స్ స్ట్రక్చర్ నేను నేర్పాలంటే అది ఇంకొక 50 క్లాసుల తర్వాత కానీ రాదు. ఎందుకంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్పాలి, తర్వాత టెన్సెస్ నేర్పాలి, తర్వాత వాయిస్ నేర్పాలి, స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్ ఇవి నేర్పిన తర్వాత మీ చేత వాటిని ఎక్సర్సైజ్ చేయించి అదంతా అయిన తర్వాత కానీ అక్కడికి వెళ్ళటానికి లేదు. అసలు ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి కదా. సెంటెన్స్లో ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే. అందుకోసం నేనేమనుకుంటున్నా అంటే, మీరు రాసిన కామెంట్స్నే అందులో ఉన్న తప్పేంటి, మీరు చేస్తున్న తప్పేంటి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇలాంటివి చిన్న చిన్నవి సైమల్టేనియస్గా మనం ఎందుకు నేర్పకూడదు అనే ఆలోచన వచ్చింది. దానికోసం నేనేమనుకుంటున్నా అంటే, స్నిప్పెట్స్ అని, అంటే ఇంకొక 10 days తర్వాత నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి, పర్సనల్ పనులు. సో అవి అయిపోయిన తర్వాత మీకు ఎవ్రీడే ఇటువంటి క్లాసులు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను నేను ప్రతిరోజు. సో స్నిప్పెట్స్ అనే ప్రోగ్రామ్, స్నిప్పెట్స్ అంటే ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం స్నిప్పెట్ అంటాం. సో ఇటువంటి స్నిప్పెట్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొని మీరు రాసినటువంటి కామెంట్స్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తీసుకొని మీ పేరు, అబ్బాయి ఇదిగో ఈ స్టూడెంట్ ఇక్కడ ఇలా రాశాడు, దీనిలో ఇది మిస్ అయింది, ఇది ఇలా ఉండాలి, దీని స్ట్రక్చర్ ఇలా ఉండాలి అనేటటువంటి మనం రూలు స్ట్రక్చర్ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, అలా మీరు సైమల్టేనియస్గా స్ట్రక్చర్స్ కూడా నేర్చుకోవచ్చు. మీరు రాసినవి చిన్న చిన్నవి, మీరు ఇలా తప్పులు చేస్తున్నారు, ఇలా చేయకూడదు, ఇలా కరెక్ట్ చేయాలని చెప్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. చేయమంటారో వద్దంటారో కామెంట్స్లో రాయండి. ఓకే. దీని తర్వాత రాజేశ్వరరావు గారని, పోల్ రాజేశ్వరరావు గారని ఆయన ఒక డౌట్ అడిగారు. దానిలోకి వెళ్దాం. దానిలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇదేంటంటే, ఒక సార్ క్యాంబ్రిడ్జ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏదో ఉంది. బహుశా సార్కి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉన్నట్టుంది. ఆయన ఏం రాస్తారంటే, దేర్ కమ్స్ ది బస్, ఇదే అనుకుంటా సెంటెన్స్, దేర్ కమ్స్ ది బస్ అనేది రాశారు. రాసి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎందుకు వాడారు అని రాసి, ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయి కదా అంటే నా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసిన తర్వాత రాశారు. దేర్ కమ్స్ ది బస్, ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎందుకు వాడారు, నెక్స్ట్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, లేవని నేను ఎప్పుడని చెప్పానా సార్? మనం చెప్పుకుంది ఏంటి మొన్న, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఎలా వాడతాము, ఏ సందర్భంగా మనం ఎలా స్ట్రక్చర్ తీసుకుంటాము, దాని నేపథ్యం గురించి చెప్పా. స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయని చెప్పా కదా, అవి ఇంకా చెప్పుకోలేదు కదా మనము. అప్పుడే తొందరపడి మాస్టర్ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా అని రాశారు. రాసి దేర్ కమ్స్ ది బస్ అని నన్ను ఇక్కడ ఎందుకు అడుగుతా, ఇక్కడ ఎందుకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు అని చెప్పాడు. ఇన్ని తెలిసినోడికి నాకు అది తెలియదు. మాస్టారు నన్ను టెస్ట్ చేసే ప్రయత్నం చేయకండి. మీకు జెన్యూన్గా ఏదైనా డౌట్ ఉందనుకోండి నన్ను అడగండి, చెప్తాను. నాకు చేత కాలేదనుకోండి, మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 73 సంవత్సరాలు అనుకుంటా, నాకంటే ఒక 12 ఏళ్ళు పెద్దవాడు. ఆయనకి మేము ఫోన్ చేసి, సార్ నాకు ఏదైనా అర్థం కాలేదు, లేకపోతే నాకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే నేను ఊహించుకుంటాను, నా లాజికల్ మైండ్ తోటి ఆలోచించి ఆయనకు ఫోన్ చేసి నేనేం ఆలోచించానో చెప్పను ఆయనకి. చెప్పకుండా ఆయన అడుగుతా ఈ క్వశ్చన్. ఆయన కనుక నేను అనుకున్నది చెప్తే ఓకే, నేను అనుకోనిది చెప్తే సార్ ఇలా ఎందుకు కాకూడదు అని అప్పుడు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకొని ఒక అరైవల్కి వస్తాం. ఆయన్ని కూడా ఒప్పించాలి, లేకపోతే నేను ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవాలి. ఆయన నేను బీటెక్, ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్లో చెప్పా కదా, అంత ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్, ఆయన 73 ఏళ్ళు. ఆయనతో మాట్లాడతాను. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందనుకోండి, మీరు చెప్పండి సార్ మీరు ఇక్కడ తప్పు చెప్పారు, నేను నేర్చుకుంటా. చెప్పా కదా మీకు, నేను ఇంగ్లీష్ అనే మహాసముద్రంలో నేను రెట్టలాంటి వాడిని. నేనేం నేటివ్ స్పీకర్ని కాదు, నేనేం గొప్పవాడిని కాదు. కానీ మీ అందరిలాగా పరీక్షల కోసం చదువుకోవాలని నేను నా ఇష్టం కొద్దీ చదువుకున్నా. వీటన్నిటికి మించి 400 పుస్తకాలు పైన చదివినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 35 సంవత్సరాల నుంచి చదువుతున్నాను నేను. ఇవాళ మీరు వచ్చి ఇది చిన్నపిల్లల్ని అడిగే ప్రశ్న, ఇది నన్ను అడిగితే ఎట్లా సార్? ఇన్ని ఆలోచించినది ఆలోచించలేను. కాబట్టి నన్ను టెస్ట్ చేయదు సార్. జెన్యూన్గా ఇప్పుడు సత్యమూర్తి గారు అడిగారు,
పోల్ రాజేశ్వరరావు గారు అడిగారు, ఇప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కూడా జెన్యూన్గా అడగండి, సార్ ఇది ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు అని అడగండి, చెప్తాను. అంతేగాని నన్నేదో టెస్ట్ చేద్దాం, నన్ను టెస్ట్ చేయడానికి మీ వల్ల ఎక్కడైంది సార్? నన్ను టెస్ట్ చేయాలంటే నాకంటే 10 మెట్లు పైన ఉండాలా. అటువంటి వాళ్ళు ఉన్నారు నా సబ్స్క్రైబర్స్లోనూ. నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదు నాకు తెలియదు, సార్ వాళ్ళు నాకు చూస్తుంటారు. వాళ్ళు ఏమైనా టెస్ట్ చేయాలా? మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు సార్ నన్ను? నా ఎక్స్పీరియన్స్ ఏంటి? అర్థమైందా సార్? అందుకని టెస్ట్ చేయకండి, మీరు కంటిన్యూ అవ్వండి. ఇది కాదు, దీనికి ఇంకా చాలా పెద్దవి చెప్తాను మీకు. మీరు అసలు ఊహించలేని కాన్సెప్ట్స్ చెప్తాను నేను. అర్థమైందా సార్? కాబట్టి టెస్ట్ చేయకండి. జెన్యున్గా డౌట్ ఉంటే చెప్పండి, లేదా తప్పు చేస్తే చెప్పండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. తప్పు చేయొచ్చు, నా తప్పును నేను గుర్తించి నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. నేను ఆల్వేస్ ఎ లెర్నర్ సార్. కాబట్టి దయచేసి నన్ను టెస్ట్ చేసే పనులు చేయకండి. ఇన్ షార్ట్ చెప్పాలంటే మీ వల్ల కాదు, దాని బ్యాచ్ వేరే ఉంది, నన్ను టెస్ట్ చేసే బ్యాచ్ మన దాంట్లోనే ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళ వల్ల ఇది. కానీ మీరు ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు నన్ను టెస్ట్ చేయకండి. ఓకే, తప్పు చేస్తే చెప్పండి. తప్పు చేస్తే చెప్తే నేను సారీ చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ మీ నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడు ఓపెన్ మైండెడ్. అంతేగాని నాకు ఇక్కడ ఈగో ఉండదు. నాకు చదువు దగ్గర ఈగో ఉంటే వాడికి చదువు రాదు. నాకు ఈగో లేదు, నా తప్పు చెప్పండి, నేర్చుకుంటా నేను. ఎంత సార్ అక్కడ ఉంది కాంప్రహెన్సివ్ గ్రామర్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని, ఇంత ఉంటుంది అది, 4 authors, అది ఒక్క పుస్తకం చదివితే చాలు. కాబట్టి నేర్చుకుంటా నేను. తప్పు చెప్తే పాయింట్అవుట్ చేయండి, అంతేగాని నన్ను టెస్ట్ చేయకండి సార్, ఇది చాలా తప్పది. ఇప్పుడు మనము పోలు రాజేశ్వరరావు గారు అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. సార్ ఏమని అడిగారంటే, ఈ 4 sentences రాసి హ్యాబిచువల్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. Habitual actions which are not expressed in simple present tense. Though they talk about regular actions, they all use models but not simple present. They all use models but not simple present. అంటే ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్ అయినప్పటికీ, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనకు పెద్ద లోపలికి వెళ్ళొద్దు, రిపిటేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్ అయినప్పటికీ సింపుల్ ప్రెజెంట్ వన్స్ వాడలేదు. దాని బదులుగా ఈ క్యాన్, హ్యావ్ టు, మస్ట్, వుడ్ అనేటటువంటి మోడల్స్ వాడారు. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. రాజేశ్వరరావు గారు ఎందులో కూడా ఈ 4 sentencesలో ఎక్కడ హ్యాబిచువల్ యాక్షన్ అనేది లేదండి. హ్యాబిచువల్ యాక్షన్ లేదు. ఏంటంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ నేనే చెప్తున్నాను అనుకోండి ఇంకొకరి గురించి, హీ కెన్ అండర్స్టాండ్ 4 languages అని చెప్పాను. హీ కెన్ అండర్స్టాండ్ 4 languages అంటే ఇక్కడ ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మీకేమని చెప్పాను నేను? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే జనరల్ సర్కమ్స్టాన్సెస్ అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో రిపిటీషన్ ఉంటుంది. మనం వాడేటటువంటి బేర్ ఇన్ఫినిటివ్ వల్ల ఉపయోగం ఏంటంటే అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి అప్లై అవుతుందని చెప్పాను. సో ఇందులో ఈ యాక్షన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే అందులో రిపిటీషన్ ఉండాలి అని చెప్పాను. అది ఎస్సెన్స్ అని చెప్పాను. ఏ కండిషనల్ ఎస్సెన్స్ అంటే అది నార్మల్ సర్కమ్స్టాన్సెస్లోనే ఎస్సెన్స్. అది నార్మల్ సర్కమ్స్టాన్సెస్ కాకుండా కూడా ఇంకా ఉన్నాయని చెప్పాను కదా, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అందులో ఒకటి ఏమిటంటే హీ కెన్ అండర్స్టాండ్ 4 languages. ఇది ఒక స్థితిని తెలుపుతుంది. ఇందులో యాక్షన్ లేదండి, ఒక స్థితిని తెలుపుతుంది, ఒక స్టేట్ని తెలుపుతుంది. అతను 4 భాషలు అర్థం చేసుకోగలడు. ఈ స్థితిని తెలపటం స్థితి అనేది కూడా మీరు పాయింట్ ఆఫ్ టైంలో ఉండదు. స్థితి కూడా పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటుంది. ఏ పీరియడ్ ఆఫ్ టైం అనగానే మనకి అందులో అన్నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా హీ ఈజ్ ఎ టీచర్ అని చెప్పాను. హీ ఈజ్ ఎ టీచర్. ఏమిటి ఇందులో ఉంది? యాక్షన్ ఉందా ఇందులో యాక్షన్ లేదు. ఏముంది? అతను టీచర్ అనే స్థితిలో ఉన్నాడు. దీన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పినట్లు భావించబడుతుంది. హీ ఈజ్ ఎ టీచర్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని చెప్తాం. ఎందుకంటే టు బి అనేటటువంటి ఇన్ఫినిటివ్కి ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్, అవి కూడా ఇన్ఫినిటివ్సే కదా. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ వాడాం. కానీ ఇది ఒక స్థితి. సో స్థితి అనేది కొంత పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. అందుకోసము ఇది మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా భావించవచ్చు. అందులో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్ మాత్రం లేదండి. ఇందులో కూడా హ్యాబిచువల్ యాక్షన్ అనేది లేదు.
ఒక స్థితిని చెప్పేటప్పుడు కూడా మనము దాన్ని స్టేట్ ప్రజెంట్ అంటాం. ఒక స్టేటస్ అంటే ప్రజెంట్లో ఒక స్థితి, అందుకోసం మనం దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటున్నాం. ఇక్కడ కూడా హీ కెన్ అండర్స్టాండ్ 4 లాంగ్వేజెస్ అంటే ఇప్పటి స్థితి చెప్తున్నాం. పాస్ట్లో ఏమైనా చెప్తున్నామా? హీ కెన్ అండర్స్టాండ్ 4 లాంగ్వేజెస్ అంటే అతనికి నిన్న కూడా 4 లాంగ్వేజెస్ వచ్చాయని మనకేమైనా ఉందా? అందులో హింట్ కూడా లేదు. ప్రజెంట్ గురించి చెప్తుంది. ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఇవాళ 4 భాషలు అర్థమైన వాడికి రేపు కూడా అర్థమవుతాయి. కాబట్టి ఫ్యూచర్లో ఎక్స్టెండ్ అవ్వచ్చు. కానీ ఈ స్టేట్మెంట్ మనం చదవటం వల్ల ఈ స్టేట్మెంట్ పాస్ట్ గురించి ఎటువంటి ఇండికేషన్ మనకి ఇవ్వటం లేదు. అర్థమైందా? కాబట్టి ఇది ఒక స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నదాన్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. కాబట్టి ఇది మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పుకోవచ్చు సార్. అందులో కూడా మీకు హ్యాబిచువల్ యాక్షన్ లేదు. ఇక ఈ 3 సెంటెన్సులకు వస్తే ఇక్కడ హ్యావ్ టు అనేది, ఇక్కడ మస్ట్ అనేది వాడారండి. ఏమిటిది? హ్యావ్ టు కానీ మస్ట్ అనే మోడల్స్ వాడినప్పుడు అది ఒక ఆబ్లిగేషన్ సూచిస్తుంది. ఇట్ డినోట్స్ అన్ ఆబ్లిగేషన్. ఈ సెంటెన్సెస్ 2 నేను చెప్తున్నాను అనుకో, ఇవి 3 నేను చెప్తున్నాను అనుకోండి. సో ఫస్ట్ ఈ 2 సెంటెన్సెస్ తీసుకుందాం. ఏమిటి 2 సెంటెన్సెస్? ఫస్ట్ ఏం చెప్తున్నాము? యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ యువర్ క్లాసెస్. అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ యువర్ క్లాసెస్. సో మీరు మీ క్లాసెస్ ఈ టైంకి మీరు ఇక్కడ ఉండాలి, మీ ప్రజెన్స్ అవసరము అని చెప్తున్నాం. ఇక్కడ అర్థం అది. అదేవిధంగా వీ మస్ట్ ఆల్వేస్ హెల్ప్ అవర్ నైబర్స్. వీ మస్ట్ ఆల్వేస్ హెల్ప్ అవర్ నైబర్స్. ఏంటి ఇందులో కూడా మనకి కేవలము ఆబ్లిగేషనే ఉంది. ఇక్కడ మరి 2 ఆబ్లిగేషన్లు చెప్పినప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమిటంటే మస్ట్ ఏమో మై పర్సనల్ ఆబ్లిగేషన్. ఈ 2 సెంటెన్స్ నేనే చెప్తున్నాను కదా. వీ మస్ట్ ఆల్వేస్ హెల్ప్ అవర్ నైబర్స్ అని చెప్పినప్పుడు దట్ ఈస్ మై ఆబ్లిగేషన్ టువర్డ్స్ యూ. మీకు నేను చెప్తున్నాను, మనందరికీ చెప్తున్నాను, వీ మస్ట్ ఆల్వేస్ హెల్ప్ అవర్ నైబర్స్. ఇట్ ఈస్ మై ఒపీనియన్, మై ఆబ్లిగేషన్. ఒపీనియన్ అనకూడదు, ఇట్ ఈస్ మై ఆబ్లిగేషన్. ఐ ఆమ్ ప్లేసింగ్ దట్ ఆబ్లిగేషన్ ఆన్ యూ. హ్యావ్ టు అనేది వాడామంటే ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్. ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్. మస్ట్ అనేమో పర్సనల్ ఆబ్లిగేషన్, స్పీకర్ యొక్క పర్సనల్ ఆబ్లిగేషన్. హ్యావ్ టు అనేది సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఆబ్లిగేషన్. సపోజ్ ఆ స్కూల్లో, ఆ ఇన్స్టిట్యూటోస్, ఆ కాలేజ్ అనుకోండి, కాలేజ్ ఫ్రేమ్ చేసింది రూల్స్ని, పిల్లలందరూ సమయానికి క్లాస్లో ఉండాలి. అది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ యువర్ క్లాసెస్. సో దట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. ఇందులో మీకు ఎక్కడ రిపిటీషన్ లేదండి, ఇందులో స్టేట్ కూడా లేదు. కాబట్టి ఇవి 2 సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు, ఇవి 2 ఆబ్లిగేషన్లు. ఇక ఈ 4th సెంటెన్స్కి వస్తే నేనే చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? అవర్ బాస్ వుడ్ షౌట్ ఎట్ యూ అని మీతో అన్నాను. అవర్ బాస్ వుడ్ షౌట్ ఎట్ యూ. ఇది అసలు ఏ టైం సూచిస్తుంది? సమ్ ఫ్యూచర్ టైంని సూచిస్తుంది. అవర్ బాస్ వుడ్ షౌట్ ఎట్ యూ. ఇందులో ఇక్కడ నేను నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అవర్ బాస్ వుడ్ షౌట్ ఎట్ యూ. ఇన్ రియాలిటీ హీ మే ఆర్ మే నాట్ షౌట్ ఎట్ యూ. ఐ డోంట్ నో. నేను అనుకుంటున్నాను బాస్ నిన్ను అరుస్తాడు అని. బాస్ అరుస్తాడో అరవడో నాకు తెలియదు. దట్ ఈస్ మై ఒపీనియన్. సో వుడ్ అనేది మనం ఒపీనియన్ చెప్పడానికి వాడతాం. సో ఇందులో కూడా మీకు ఎక్కడ హ్యాబిచువల్ యాక్షన్ లేదే. కాబట్టి ఈ 3 సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు సార్. ఇవి నేను చెప్పినటువంటి రీజనింగ్. ఇవి ఏ టెక్స్ట్ బుక్లోనూ, ఏ గ్రామర్ బుక్లోనూ వీటి గురించి స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చెయ్యరు. దిస్ ఈజ్ మై రీజనింగ్. ఓకే, మీరు ఆలోచించండి, ఇందులో ఎక్కడైనా హ్యాబిచువల్ యాక్షన్ ఉందా? ఈ 3 లేదు, ఇందులో కూడా లేదు. కానీ ఇందులో ఒక స్థితి ఉంది. అతను అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నాడు. స్థితిని కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనం భావించవచ్చు. ఓకే, మిగతా 3 సెంటెన్సెస్ అసలు సింపుల్ ప్రజెంట్ టెన్సే కాదు. ఓకే సార్, ఇది మీరు చెప్పినటువంటి దానికి నా ఎక్స్ప్లెనేషన్. మీరు కూడా ఆలోచించండి. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను ది అట్లాంటిక్ అంటారు, ది పసిఫిక్ అంటారు, కానీ ది ఇండియన్ ఓషన్ అంటారు. దీన్ని మాత్రము పూర్తిగా పిలుస్తారు ఎందుకండి అని అడిగాను. చాలామంది బాగా రాశారు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ది అట్లాంటిక్ అనేది ఇంకొక పదం. ది అట్లాంటిక్ అని చదివినా, ది అట్లాంటిక్ ఓషన్ అని చదివినా, ది అట్లాంటిక్లో మనకి ఇంకేమీ గోచరించదు, ఇంకేమీ స్ఫురించదు. కాబట్టి ఇక్కడ ఓషన్ అవసరం లేదు. ది పసిఫిక్ అంటే ఇంకొకటి అవసరం లేదు ఇక్కడ ఓషన్ అని. ఓకే, కానీ ది ఇండియన్ అంటే అర్థం ఏంటంటే ఏ పర్టిక్యులర్ వ్యక్తిని ది ఇండియన్ అంటాం, ఒక పర్టిక్యులర్ ఇండియన్. కాబట్టి
ది ఇండియన్ అంటే అది ఓషనే స్ఫురించనక్కర్లేదు, మన దేశస్తులను కూడా ఇండియన్స్ అంటారు. కాబట్టి ది ఇండియన్ అంటే పర్టికులర్ పర్సన్ అని కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ది ఇండియన్ ఓషన్ అని పలకాల్సిందే. అర్థమైందా? పలకాల్సిందే. దీన్ని మీరు ఒక సెంటెన్స్లో వాడితే ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఒక కార్పొరేట్ మీటింగ్ జరుగుతుంది, ఒక కంపెనీలో కార్పొరేట్ మీటింగ్ జరుగుతుంది. సో యుఎస్ఏలో కార్పొరేట్ మీటింగ్ అంటే కంపెనీ అంటే చాలామంది ఇతర దేశస్తులు, చాలా దేశాల నుంచి ఉంటారు ఆ కంపెనీలో ఉద్యోగస్తులు. సో ఇద్దరు వేరే దేశస్తులు మాట్లాడుకుంటున్నారు. అక్కడ దూరంగా నుంచున్నటువంటి వ్యక్తిని ఒక అతను రెండో అతనికి చెప్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయటువంటి ఎదురెదురు కాదు, అతని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి మాట్లాడుకుంటున్న ఇద్దరు కూడా ఫారినర్సే, మన వాళ్ళు ఏ దేశస్తులో మనకు అనవసరం, ఇద్దరు కూడా వేరు వేరు దేశస్తులు. సో రెండో వాడికి ఆ కంపెనీ CEO ఎవరో తెలియదు. అందుకని మొదటి వాడు రెండో వాడికి చెప్తున్నాడు, ది ఇండియన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈజ్ ది CEO ఆఫ్ అవర్ కంపెనీ. ది ఇండియన్ స్టాండింగ్ ఓవర్, ఆ పర్టికులర్ ఇండియన్ ఉన్నాడే, ది ఇండియన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈజ్ ది CEO ఆఫ్ అవర్ కంపెనీ అని రెండో వాడికి చెప్తున్నాడు. ఆ సందర్భంలో మనము ది ఇండియన్ అనేది వాడతాం. మన దేశంలో నేను సుబ్బారావు గారు లేకపోతే నేను వెంకట్రావు మాట్లాడుకుంటే ది ఇండియన్ అని చెప్పాం, ఎందుకంటే ఇక్కడ అందరూ మనోళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ బ్యాక్డ్రాప్ ఎక్కడ, ఏదో ఒక ఫారిన్ కంట్రీలో, అది కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఏదో ఫారిన్ కంట్రీలో వేరే వాళ్ళు, నేను మళ్ళీ ఇండియన్ అయి ఉండి పక్కనకి అదిగో ఆ ఇండియన్ అని చెప్పను కదా. కాబట్టి వేరే ఇతర నేషనల్స్ ఎవరైనా అక్కడ నిల్చున్న అతని గురించి చెప్పేటప్పుడు రెండో వాడికి ఇలా చెప్తారు, ది ఇండియన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈజ్ ది CEO ఆఫ్ అవర్ కంపెనీ. అదిగో అక్కడ నిలబడున్నాడే వాడని కాదు, అతను మా కంపెనీ CEO అని రెండో వాడికి చెప్తున్నాడు. లేకపోతే అవర్ కంపెనీ, మన కంపెనీ CEO, ఓకే గుడ్ కదా, అలా చెప్పవచ్చు. కాబట్టి ఇండియన్ ఓషన్ అనే చెప్పాలి, ది ఇండియన్ అని అనకూడదు. ఇప్పటి వరకు క్లాసు చూశారు కదా, ఎలా ఉంది? క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.